క్లైమేట్ చూడండి ఎలా ఉందో, బీభత్సంగా ఉన్నది. పెద్ద వర్షం పడిపోయేలా ఉన్నదండి. చినుకులు పడుతున్నాయ్యా ఏంటి? శివయ్య వెళ్ళొస్తాను నాయనా. ఆటలు చూడండి ఎన్ని ఉన్నాయ్యా. అమ్మా ముత్యాలమ్మ తల్లి వెళ్ళొస్తా, మంకాళమ్మ తల్లి వెళ్ళొస్తానమ్మా, ఆంజనేయ తండ్రి వెళ్ళొస్తా. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన పర్ణశాల దగ్గర ఎదురుకుండానే పంట కాలువ ఉంటుంది కదండి. ఈ పంట కాలువని ఇప్పుడు కట్టేశారనమాట అండి. అంటే కాలువలు కట్టేశారు అని అంటారు కదా, నీళ్లు వదలరు అనమాట అండి. మళ్ళీ ఇక నీళ్లు వదిలే టైం కల్లా పనులన్నీ పూర్తి చేసుకోవాలి అదనమాట అండి. అంటే కాలువ గట్టున ఉండేవాళ్ళు ఏమన్నా కట్టించుకోవాలంటే ఈ మూమెంట్లో కట్టించుకుంటే మంచిది అనమాట. ఇక వాటర్ వదిలేరనుకోండి మళ్ళీ ఇక్కడ ఈ గట్టి అంతా కూడా దిగిపోతుంది అంటండి. అందువల్ల మెట్లు కట్టించుకునే వాళ్ళు రేవు గట్రా ఏమన్నా కట్టించుకోవాలనుకుంటే ఇప్పుడు కట్టించుకుంటారు, గోడ కట్టించుకోవాలంటే ఇప్పుడు కట్టించుకుంటారు, అలా అనమాట అండి. ఇంకా త్వరలో నీళ్లు వదిలేసేస్తారు అని. మనకి ఆపోజిట్లో ఇటు పక్కన ఉన్నవాళ్ళు కూడా గోడ కట్టించుకుంటున్నారు. అన్ని పనులు టకటకా అయిపోతున్నాయండి. నమస్తే అండి రామకృష్ణ గారు. కొబ్బరికాయలు అన్నారు కాదు తీస్తాను అన్నారుగా అంటే వెళ్ళిపోయినాయి. దానికేమీ వెళ్ళలేదుగా, వాటికి మా ఇల్లు నచ్చినట్టున్నది. ఇప్పుడు ఇలా రెడీమేడ్ గోడలు వస్తున్నాయి అంటండి. వాళ్ళు మమ్మల్ని అడిగారు అనమాట, మేము రెడీమేడ్ గోడ పక్కన వాళ్ళకి వేస్తున్నాం, మీకు కూడా వెయ్యాలా అని అంటే దీని గురించి నాకు అసలు తెలియదు అనమాట అండి. నేను వచ్చి చూడాలి అని అనుకున్నాను. అందుకనే ఈ గోడ కట్టేటప్పుడు వచ్చి చూశాను అనమాట అండి. ఇదిగోండి కొంచెం స్పీడ్లో పెట్టి చూపిస్తున్నా. ఈ విధంగా పలకల్ని అందులోకి దించేస్తారు అనమాట అండి. ఎంత ఒక 1 అవర్ కూడా పట్టలేదండి, ఒక ½ అన్ అవర్లో అయిపోయింది అనమాట. ముందు రోజు వచ్చి ఆ పోల్స్ దింపుకున్నారంట, తర్వాత ఈ సిమెంట్ పలకల్ని అట్లా దింపేసి గోడ కట్టేసేసారండి. ఇది రెడీమేడ్ గోడ అంటండి వీరిది అనమాట ఈ సైట్ అంతాని. సరే ఇప్పుడు ఈ గోడ వీళ్ళు కట్టించుకున్నారు కదా, పక్కన కట్టించుకోవాలంటే మనం కూడా ఈ విధంగా కట్టించుకోవచ్చు. కానీ బడ్జెట్ కొంచెం ఎక్కువ అయ్యేలా ఉన్నదండి, కొంచెం ఎక్కువ ఖరీదు అనమాట. ఎందుకులే మనమేమీ కట్టము, ఆల్రెడీ పర్ణశాల కట్టాం కదండి, ఇది చాలు మనకి. ఏదన్నా ఆవు నది కట్టుకోవటానికి, ఏమన్నా మొక్కలు వేసుకోవటానికి అంతే. కాబట్టి ఒక మెష్ వేయించేద్దాము అని అనుకున్నాము. అయితే కాలువలు కట్టినప్పుడు ముఖ్యంగా మెట్లు కట్టించుకోవాలనుకుంటే ఇప్పుడే కట్టించుకోవాలంటండి. దానికి మాత్రం మేము పని పురమాయించామన్నమాట. ఏదైనా కూడా మనం వితిన్ డేస్లో మనం కంప్లీట్ చేసుకోవాలన్నమాట అండి. ఇవి గట్టున ఉన్నాం కదండి, నీళ్ళు వదిలేలోగా కంప్లీట్ చేసుకోవాలి. సరే అసలు ఈ గోడకిను మెష్కి ఎంత తేడా వస్తుందంటే ఏదైనా అడుగుల లెక్కన తీసుకుంటారంటండి. మన అవతల వెంచర్ వాళ్ళ గోడ కనిపిస్తుంది, అవతలంతా వెంచర్ అనమాట అండి. ఈ గోడ అవతల వెంపు మెష్ వేసారనమాట, అవి చూసి వచ్చాము. ఇవి అన్నీ వాళ్ళే వేశారు. సరే వాళ్ళకే మాట్లాడేసామండి. కాకపోతే గోడ కాకుండా మెష్ వేయమని చెప్పాము. అట్లనే మనకి మెట్లు కావాలి కాబట్టి మెట్లు ఒకటి అడిగాము. ఇలా నాకు కావాల్సినవి అన్నీ చెప్పాను, అన్నీ వాళ్ళే చేయించి ఇచ్చేసేలాగా మాట్లాడాము అనమాట అండి. ఎందుకంటే ఈ గోడ అనుకోండి అడుగుకొచ్చి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. అంటే బడ్జెట్ చాలా ఎక్కువైపోతుందండి. అందువల్ల మేము గోడనేమి ప్రిఫర్ చేయలేదన్నమాట. అది కాక చెప్పాను కండి, నేను ఏదైనా గోవుల్ని ఏమన్నా కట్టుకోవటానికి లేదా మొక్కల్ని వేసుకోవటానికి అంతే తప్ప నేను అక్కడ మసిలేదేమీ ఉండదు. అందువల్ల మెష్ సరిపోతుంది అని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట అండి. మనకి వాల్ కన్నా అర్జెంటు మెట్లు కట్టడం అండి. ఎందుకంటే ఇక 1 or 2 డేస్లో వాటర్ వదిలేసేస్తారనమాట. అందువల్ల ఫస్ట్ ఈ పని కంప్లీట్ చేసేయాలండి అని చెప్పారనమాట. దీన్ని రేవు అంటారండి, మా సైడ్ అయితే రేవు అని అంటారు. అంటే మెట్లు కట్టించుకోవటాన్ని దాన్ని రేవు అని అంటారు. అసలు అది ఎలా కడతారో కూడా నాకు తెలియదండి.
అది చూస్తే చాలా గమ్మత్తుగా అనిపించింది. చూస్తూ ఉండంగానే టక 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 కట్టేసేసారండి. ఏం లేదండి ఒక 4 మెట్లు ఉండేలాగా. అంటే నీళ్ళు వదిలిన తర్వాత ఆ ఫస్ట్ మెట్టు ఉన్నది చూడండి, అక్కడ వరకు వచ్చేస్తాయి నీళ్ళు. ఇప్పుడు కాలవలు కట్టేశారు కాబట్టి దిగువకున్నాదండి. నీళ్ళు గనక వదిలితే పై వరకు వస్తాయి. అందువల్ల అనమాట ఇప్పుడే కట్టుకోండి అని చెప్పేది. ఇది ఇంత హైట్ అనేమీ కాదండి. మనం ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, ఆ ఖాళీ స్థలంలో బాగా హైట్‌గా కట్టుకోవాలి. మనకి అది అట్లా ఖాళీ స్థలంగానే ఉంటది కాబట్టి మినిమమ్ హైట్ మాత్రం కట్టమని చెప్పామనమాట. నేను ఒకటైతే చెప్పానండి. ఇట్లా ఇటు సైడున బాగా హైట్‌గా కట్టారు కదండీ! అలా కాకుండా కొంచెం కూర్చోవటానికి వీలుగా ఎవరైనా సరే చక్కగా వచ్చి కూర్చోవటానికి వీలుగా హైట్ తగ్గించమన్నాను. ఇటువైపు ఉన్నది చూడండి, హైట్ తక్కువలో ఉన్నది. ఆ హైట్ సరిపోతుంది అని చెప్పాననమాట అండి. దానిపైది ఇంకొంచెం మెట్టు. అలాగా అదిగోండి 3 స్టెప్స్‌గా వచ్చేలాగా కట్టారనమాట. ఒక 5 మెట్లొచ్చినాయండి మొత్తం. ఇన్ కేస్ మనకి ఒక మెట్టు వాటర్‌లోకి వెళ్ళిపోయినా మిగతా మెట్లయితే ఉంటాయి. 3 అయితే కంపల్సరీ ఉంటాయి. ఈ హైట్ సరిపోద్దండి. అంటే మీకు అర్థమై ఉంటుంది. నేల ఏదైతే ఉందో, ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ హైట్ అంతే ఉంచామనమాట అండి. 1 డేలో అవి కట్టేసారండి మెట్లన్నీ. 1 డే కూడా కాదండి. ఒక పూటలో కట్టేసారనమాట. ఇదిగోండి అలాగా. కాకపోతే పైన ఇంకా ప్లాస్టరింగ్ చేస్తారట. కొంచెం ఆరిన తర్వాత రేపు చేస్తామండి అని అన్నారు. కట్టేయటం, 4 మెట్లు కట్టేయటం, వాళ్ళు వెళ్ళిపోవటం కూడా జరిగిందండి. నాకు భలే గమ్మత్తుగా అనిపించింది. ఇంత స్పీడ్‌గా పనులు చేస్తే అసలు మా షెడ్ ఇంత స్పీడ్‌గా గనక కట్టుంటే భలే అయిపోయేదిలే. నెల రోజుల్లో టపా టపా అయిపోయేది అని అనిపించిందనమాట అండి. కానీ ఈ భలే అందంగా ఉన్నాయండి. నాకు చూస్తే భలే ముచ్చటేసింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చక్కగా ఇటుకల రంగు వల్ల అనుకుంటండి మరింకొంచెం అందంగా కనిపించినియి. మరుసటి రోజు వచ్చి దీనికి ప్లాస్టరింగ్ చేశారనమాట అండి. ఇవన్నీ టక టక చేసేసారులెండి. అయిపోయింది. ఎందుకంటే మెయిన్ ఇక ఈరోజు ఒక్కరోజే గ్యాప్ అంటండి. రేపు కాలువలు వదిలేస్తారు అని చెప్పారనమాట. ఏవండీ కాలువలు వదిలేటప్పుడు కూడా చాలా బావుంటుందంటండి. అమ్మవారికి గంగమ్మకి కూడా పూజ చేసుకుంటే మంచిదంట. తర్వాత గంగమ్మ జాతర కూడా చేస్తారంటండి కాలువలు వదిలే ముందు. అవన్నీ చెప్పారనమాట అక్కడ వాళ్ళు. నాకు అయన్నీ అంటే ఇక్కడకు రావటం వల్ల అవన్నీ తెలుస్తూ ఉన్నాయన్నమాట అండి. భీమవరంలో ఉంటే మాకు ఇవేమీ తెలీదనుకోండి. కానీ ఈ ప్లాస్టరింగ్ చేసిన దానికన్నా కూడా అండి, ఇటుకలుగా కనిపించినప్పుడే నాకు అందంగా ఉన్నదండి. బహుశా రెడ్‌గా కనపడటం వల్ల, ఆ కలర్ వల్ల అయ్యుంటుంది. ఇవి కూడా ఒక పూటలో ప్లాస్టరింగ్ అంతా కంప్లీట్ చేసేసి బయలుదేరి వెళ్ళిపోయారనమాట అండి. అంటే ప్రత్యేకించి ఈ రేవు కట్టడానికి వేరేగా కడతారంటండి. అంటే నార్మల్‌గా ఒక బిల్డింగ్ కట్టినట్టో, షెడ్ కట్టినట్టో ఇవి కట్టరంటండి. కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా కడతారంట. అందుకనే అన్నీ వాళ్ళకే ఇచ్చేసామండి. అన్నీ ఒకళ్ళకే ఇచ్చేసామనమాట. అంటే ఈ ఫెన్సింగ్ ఉన్నది చూడండి, ఆ ఫెన్సింగ్ వేయటానికి అంతా కూడాని వాళ్ళకే ఇచ్చాం. ఇంకా మనం దగ్గర కూడా ఉండక్కర్లేదండి. మనం ఇలా జస్ట్ ఇట్లా కావాలి అని చెప్పేస్తే చాలు, వాళ్ళే కట్టేసేసే విధంగా ఇచ్చామనమాట. ఫైనల్లీ బాగా వచ్చినియండి. మెట్లయితే బాగా వచ్చినియి. తీసుకెళ్దామా? పొన్నగడ్డ తీసుకెళ్ళా కదా మొన్న. ఇదిగోండి ఏసీ బాగానే ఉన్నదండి. మన పెరట్లో పిచ్చిగడ్డి విపరీతంగా వచ్చేసేస్తుందండి. దాంతో పాటుగా పొనగంటి కూర కూడా విపరీతంగా వచ్చేసేస్తుంది. ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. అయితే పిచ్చిగడ్డి లేకపోతే పొన్నగంటాకు. మొత్తం ఈ కనిపించే గ్రీనరీ అంతా మీకు అదే అనమాట.
మొన్న ఒక రోజు పొన్నగంటి కూర తీసుకెళ్ళి కర్రీ వండితే ఉందండి, చాలా రుచిగా ఉన్నదండి. రోజు అంత వేపుకొని తింటే ఆకుకూర మంచిదే కదా! కంటికి కూడా మంచిదంటారు కదా పొన్నగంటాకు. అలానని చెప్పి వచ్చినప్పుడల్లా ఓ గుప్పెడు కోసుకొని వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయానండి. ఇక్కడ అరటి చెట్టు పడిపోయింది కదా! ఆ అరటి చెట్టుని ఏసేస్తున్నాడు. ఇంకా ముగ్గలేదు కదా, అప్పుడు కోద్దాంలే. అసలు విత్తనాలు కొనుక్కొచ్చి వేసిన మొక్కలైతే ఏమీ రాలేదండి. విత్తనాలన్నీ కూడా చక్కగా చీమలన్నీ తినేసినాయి. ఈ పొనగంటాకు మాత్రం మొత్తం పెరడంతా పాకేసేసిందండి. మెంతికూర కూడా బాగా వచ్చిందండి. కానీ ఎండలకు అనుకుంటా అది పోయింది. మరి ఆ టైం వరకు ఉంటుందేమో. అది పచ్చగా వచ్చినప్పుడే మేము కోసేసుకోవాల్సింది. నాకు తెలియలేదు. మొత్తం అదంతా ఎండిపోయినట్టు అయిపోయింది. ఇక పనికి రాకుండా పోయింది. అసలు మెంతికూర ఇక్కడ ఉంది అన్న ఆనవాలు కూడా లేకుండా అయిపోయిందండి. పాలకూర ఉన్నది. తర్వాత ఈ పొనగంటి కూర మాత్రం ఫుల్లుగా వచ్చేసేసున్నది. సర్లేండి ఏదో ఒకటి కోసుకొని వెళ్దాము. ఎలా అయినా అండి మన సొంత పెరట్లో ఇలా కోసుకున్నయి వండుకొని తింటే భలే రుచిగా ఉన్నదండి. చాలా టేస్ట్‌గా ఉన్నయి. ఎట్లానో మనమేమి జల్లం కదా! ఎరువులు అలాంటివి ఏమి జల్లం కాబట్టి ఆటోమేటిక్‌గా హెల్తీగా కూడా హెల్తీ ఫుడ్ తీసుకున్నట్టు అవుతది. చూడాలండి ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా కొంచెం జాగ్రత్తలవి తీసుకుని మొక్కలన్నీ వెయ్యాలి. అలానే ఇంకా కొన్ని కోరికలైతే ఉన్నాయి. గోవుని పెంచుకోవాలి. గోశాల లాగా అంటే గోశాల పెద్ద స్థాయి అలా కాదండి. ఒక గోవునన్నా పెంచుకోవాలి అనే కోరిక కూడా ఉన్నది. ఎంత మటుకు సాధ్యం అవుతుందో చూడాలండి. ఏదైనా మనం ఇక్కడ ఉంటేనే అవుతదండి. ఎప్పుడో నాకు గుర్తుకొచ్చినప్పుడో లేదా పనులు జరిగేటప్పుడో నేను ఇలా రావటమే తప్ప రెగ్యులర్‌గా రావట్లేదు. ఎందుకంటే ఇంకా దీనికి పూజ అది అవ్వలేదండి. పాలు పొంగించేసామనుకోండి మీ అందరికి తెలుసు కదా! అంటే పని వాళ్ళకి ప్రతిరోజు భోజనాలు పెట్టాం కాబట్టి పాలు పొంగించేసాము. కానీ అసలు ప్రారంభోత్సవం ఉంటుంది కదండీ! రమ్య లేదండి. రమ్య షిప్ మీద ఉన్నది. అందువల్ల మేము ఆగాల్సొచ్చింది. తర్వాత ఇప్పుడేమో మంచి రోజులు లెవ్వు అని అన్నారు. అందువల్ల ఆగామనమాట. రమ్య వచ్చిన తర్వాత ప్రారంభోత్సవం పెట్టుకుంటామండి. ఇక కొంత పొన్నగంటాకు, అలానే కొంత గరిక కూడా తీసుకున్నానండి. వినాయక స్వామికి గరిక తీసుకుని, మనకి పక్కనే మారేడు దళాల చెట్టు ఉంటుందనమాట అండి. కొన్ని మారేడు దళాలు కూడా కోసుకుని, ఇంటికి తిరిగి బయలుదేరాననమాట అండి. ఈరోజు క్విక్‌గానే పనులన్నీ అయిపోయినాయి కాబట్టి, త్వరగానే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఎలా అయినా అండి ఇక్కడికొస్తే అసలు కదలబుద్ధి అవ్వదండి. అలానే మన కాంపౌండ్ వాళ్ళకి కలర్స్ వేయించినప్పుడే దీనికి కూడా కలర్స్ వేయించామనుకోండి మెట్లకి కూడా ఇంకా బావుంటుంది అని అనిపించింది. ఫైనల్‌గా లుక్ అయితే బావున్నదండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.